హాయ్ చిట్కు పిల్లలు, వెల్కమ్ టు చిట్టి కథలు. నేను మీ చిట్టి. ఈరోజు మనం వినబోయే కథ ఏంటంటే, సంక్రాంతి సెలవుల తర్వాత చంటి ఊరి నుంచి వచ్చాక తాతగారికి సిటీలో ఒక పని పడింది. ఆ పని చూసుకొని చంటి వాళ్ళ ఇంటికి వెళ్ళారు తాతయ్య. తాతయ్యని చూసిన ఆనందంలో చంటి ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. కాసేపటి తర్వాత తాతయ్య తెచ్చిన స్నాక్స్ తినడానికని సంచి ఓపెన్ చేయగా, చంటి అన్నం తినే ముందు అవేవి తినొద్దని చెప్పానా అంటూ కేకలేసింది అమ్మ. సరే అమ్మా అన్నాడు చంటి. కాసేపటి తర్వాత, చంటి అన్నం తింటూ టీవీ చూడకూడదని చెప్పానా, ఆఫ్ చేయి అంటూ టీవీ కట్టేసి వెళ్ళిపోయారు నాన్న. సరే అని తినేసి తాతయ్య దగ్గర పడుకోవటానికని వెళ్ళాడు చంటి. గుడ్ నైట్ చెప్పటానికని వచ్చిన అమ్మ, చంటి పడుకునే ముందు నో స్క్రీన్ అని చెప్పడంతో విసుక్కున్నాడు చంటి. అబ్బా ఏంటి తాతయ్య ఈ మమ్మీ ప్రతిదానికి రూల్స్ అంటుంది, అసలు ఎవడు కనిపెట్టాడో ఈ చెత్త రూల్స్ అన్నీ, ఛా అంటూ చిరాగ్గా పడుకున్నాడు చంటి. ఆ తెల్లవారి చంటిని స్కూల్లో డ్రాప్ చేసి వస్తాను అని వెళ్ళారు తాతయ్య. స్కూల్కి వెళ్తూ ఉండగా చంటి ఇంకా తాతయ్య జీబ్రా క్రాసింగ్ పైన రోడ్ క్రాస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు రోడ్ క్రాస్ చేస్తూ ఉండగా అవతలి వైపు వెహికల్స్ అన్నీ ఆగాయి. అది చంటికి చూపించి, చంటి అక్కడ వెహికల్స్ అన్నీ ఎందుకు ఆగాయి అని అడిగారు తాతయ్య. అవును కదా, వాళ్ళు అలా వచ్చేస్తే మనల్ని గుద్దేసి వెళ్ళిపోరు అని ఆన్సర్ చేశాడు చంటి. కరెక్టే, మరి ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటే సరిపోతుంది కదా, పోలీసులు ఎందుకు అని అడిగాడు చంటి. వాళ్ళు ఉంటేనే కదా తాతయ్య మనం కంట్రోల్గా ఉండేది అని చెప్పాడు చంటి. అమ్మో చంటి, చాలా విషయాలు తెలుసురా నీకు అన్నారు తాతయ్య చంటితో. వాళ్ళిద్దరు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఒక ఏటీఎం దగ్గర జనాలందరూ గొడవ పడుతూ కనిపించారు. ఆ గొడవేంటి తాతయ్య అని చంటి అడగ్గా, ఏముంది, నేను ముందంటే నేను ముందని వెళ్ళుంటారు, అదిగో అలా గొడవ పడుతున్నారు ఇప్పుడు అని తాతయ్య చెప్పటంతో, అంతలా కొట్టుకోవటం ఎందుకు తాతయ్య, క్యూ పద్ధతి పాటిస్తే పోయేది కదా అన్నాడు చంటి. చెత్త రూల్స్ అనుకుంటారులే నాన్న అంటూ నవ్వాడు తాతయ్య. ఒక 2 నిమిషాలు అటు ఇటు, దానికోసం ఇంత గొడవ పడాలా వీళ్ళు అని అడిగాడు చంటి. సరిగ్గా చెప్పావు, నిన్న అమ్మ కూడా నీకు అదే కదా చెప్పింది. మనిషికి రూల్స్, డిసిప్లిన్ ఇలాంటివేవీ లేకపోతే వాడు బాగుపడటం చాలా కష్టం. నిన్న అమ్మ అదే కదా చేసింది. తినే ముందు స్నాక్స్ ఏవి తినకూడదని, తినేప్పుడు టీవీ చూడకూడదు, పడుకునేప్పుడు స్క్రీన్ ఉండకూడదు, ఇవన్నీ నీ మంచి కోసమే కదా నాన్న. అలాగే దేశంలో ఉన్న ప్రజలందరి మంచి కోసం కూడా కొన్ని రూల్స్ అనేవి రాశారు ఎంఎన్ రావు గారు. 2 years 11 months 18 days కష్టపడితే అవన్నీ రూల్స్ని ఒక బుక్లో పెట్టడం జరిగింది. ఇదంతా జరిగింది బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో. మరి ఇంతమంది డిసిప్లిన్కి కారణమైన ఆ బుక్ని మనం తలుచుకోవాలి కదా. ఆ రోజునే రిపబ్లిక్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట. ఇదంతా చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా వింటున్నాడు చంటి. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో చెప్పనా చంటి నీకు, మన రాజ్యాంగాన్ని రాయటం అంతా టైప్ చేసింది కాదు నాన్న, అదంతా హ్యాండ్ రిటన్ అని చెప్పడంతో చాలా ఆశ్చర్యపోయాడు చంటి. ఆ కాన్స్టిట్యూషన్ గొప్పతనాన్ని మనం మాట్లాడుకునేదే ఈరోజు, అదే రిపబ్లిక్ డే రోజు. హ్యాపీ రిపబ్లిక్ డే చంటి నాన్న అని తాతయ్య చెప్పగానే, థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య, నాకు తెలియని చాలా విషయాలు ఈరోజు తెలుసుకున్నాను అని చంటి చెప్పి, హ్యాపీ రిపబ్లిక్ డే తాతయ్య అని చెప్పి స్కూల్కి వెళ్ళిపోయాడు చంటి. ఇది ఇవాల్టి చిట్టి కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.